ఇప్పుడు దేవుణ్ణి వెతుక్కుంటున్నాం. ఎందుకు వెతుక్కుంటున్నాం? ఆయన దొరికే సమయం ఇది కృపతో కూడిన కాలం. ప్రియమైన దేవుని కుమారులారా, కుమార్తెలారా, ఈ కృపాకాలములో ఎవరైతే దేవుణ్ణి కనుగొంటారో, ఈ కనుగొనిన వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలంటే, ఆయన సమీపముగా ఉండగా ఇప్పుడు మనం ఆయన ఏం చేయాలి? వేడుకోవాలి. ఏం వేడుకోవాలి? నువ్వు ఏ సమస్యలు అయితే ఉన్నావో ఆ సమస్యలో నుండి నన్ను విడిపించు ప్రభు అని నువ్వు దేవుణ్ణి వేడుకోవాలి. నీవు ఏ అవసరంతో అయితే ప్రభు దగ్గరకు వచ్చావో ఆ అవసరం తీర్చు ప్రభు అని ప్రభువుని వేడుకోవాలి. ప్రభువుని నువ్వు ఎప్పుడైతే వేడుకుంటావో వెనువెంటనే దేవుడు నీతో జవాబునిచ్చి ఆయన నిన్ను సంతోషపెట్టే దేవుడుగా ఉన్నాడు. అందుకని ప్రభు ఈ మాట అంటారు, అడుగుడి మీకు ఇవ్వబడును, అడగండి. కండిషన్స్ ఏమీ లేవు. నీకేం కావాలి? యవ్వన వయసులో ఉన్న వివాహం కావాలా? చదువుకుంటున్నావు జ్ఞానం కావాలా? చదువు ముగించావు ఉద్యోగం కావాలా? వివాహమైన నీకు సంతానం కావాలా? అనారోగ్యంతో ఉన్న నీకు ఆరోగ్యం కావాలా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న నీకు రాబడి కావాలా? నీ కుటుంబం అంతా రక్షణ పొందాలని ఆశ కలిగి ఉన్నావా? ఏం కావాలి నీకు? నువ్వేం కావాలని కోరుకుంటున్నావు? నువ్వేం పొందాలని కోరుకుంటున్నావు? దేనిని ఆశించి నువ్వు నా దగ్గరకు వచ్చావు అని దేవుడు నిన్ను అడుగుతున్నాడు. అప్పుడు ఆయన అంటున్న మాట ఏమిటంటే, అడుగుడి మీకు ఇవ్వబడును, మీ సంతోషమును మీ యొద్ద నుండి ఎవ్వడునో తీసివేయలేడు అన్నాడు. చప్పటకొడదాం గట్టిగా. మహాలక్ష్మమ్మ తన కుమారుడికి 22 సంవత్సరాల వయసు. వాళ్ళ అబ్బాయి పేరు పున్నయ్య. వీళ్ళ అబ్బాయి స్నేహం మీద వాళ్ళ ఫ్రెండ్ కి పట్టినటువంటి దెయ్యాలు విడిపించడానికి మాంత్రికుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ వెళ్ళిన చోట ఆ మాంత్రికుడు మరి ఎలా చేశాడో, ఏం చేశాడో, ఏం జరిగిందో తెలియదు. కానీ అక్కడ అస్సలు పట్టిన వాడిని విడిచిపెట్టేసి వీళ్ళ అబ్బాయి మీద పడిపోయింది ఆ చీకటి. ఎంత బాధ అంటే, ఇక వీళ్ళకి ఆ పిల్లోడిని చూసి ఏడవని రోజు లేదు. ఆ పిల్లవాడు పట్టుకుని కొట్టేవాడట. ఎవరు మాట్లాడినా, ఎవరు పలకరించినా కోపగించుకునేవాడు, ఎదురు తిరిగి దాడి చేసినటువంటి వాడు. వీళ్ళ పిల్లాడి మీద పడినటువంటి ఆ చీకటి దయ్యాల శక్తులు విడిపించడానికి, ఎన్నో అంతరాలు వేయించడానికి ఎంతో మంది మాంత్రికుల దగ్గరికి తిరిగారు. కానీ ప్రయోజనం ఏమీ లేదు. ఎక్కడికి తిప్పినా పోలా. మరి అలాంటప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. ఇది శారీరక బలహీనత ఏమో, పిల్లడికి ఏమన్నా మెంటల్గా అప్సెట్ అయ్యాడేమోనని చెప్పేసి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారిని చూయించుకున్నారు. డాక్టర్ గారు టెస్టులు చేశారు. డాక్టర్ గారు టెస్టులు చేసి రిపోర్ట్స్ అన్ని చూస్తే అన్ని నార్మల్ వచ్చాయి, తేడా ఏమి లేదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా సరే కూడా, మందులు ఆ టెస్టులన్నీ చేయించినా సరే కూడా ఆ పిల్లాడికి ఏమాత్రం నయం అవ్వలేదు, బయటపడటం అనేది లేనే లేదు. వెళ్ళారు హాస్పిటల్కి వెళ్ళారా? మరి అలాంటప్పుడు వీళ్ళకి ఎరుషలేము స్వస్థశాల గురించి, నా గురించి, దైవజనుల గురించి వీరికి తెలిసిన వారు వీళ్ళకి చెప్పడం జరిగింది. అప్పుడు ఈ శాలకి రావాలని నేను చెప్పానట. ఇక్కడ సర్వలోకానికి సువార్తను ప్రకటించండి, దేవుని కార్యాన్ని మీరు చేయండి, దేవుడు మీ కార్యాలు చేస్తాడు. ఈరోజు ఏ శ్రమతో, ఏ సమస్యతో ఎక్కడికి వచ్చావో నీ శ్రమ నుంచి దేవుడు విడిపిస్తాడమ్మా. సువార్త ప్రకటించడం అంటే దేవుడు పని చేయటం అమ్మా అని ప్రభుకిరణ్ అయ్యగారు చెప్పాడు. అయ్యగారు చెప్పిన ప్రకారంగా టీవీ పరిచయకి 5,000 కానుక ఇవ్వడానికి నేను తీర్మానం చేసుకున్నాను. ఆ దినం మొదలుకొని నా కుమారుడిని పట్టినటువంటి చీకటి అంధకార శక్తులన్నీ దూరం అయిపోయి ఈమెకి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిన పరిస్థితిని బట్టి ఈ యొక్క ఎడమ చెయ్యి లేవలేని పరిస్థితి, చెయ్యి పడిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఈమె హాస్పిటల్కి అయితే తీసుకుని వెళ్ళారు. ట్యూమర్స్ ఉన్న కారణంగా ఆ చెయ్యి అలాగున అయిపోయిందని చెప్పేసి వైద్యులు చెప్పారు. ఆ తరుణంలో ఈ సహోదరి అనుకుంది, దేవా, నేను నీ సన్నిధికి వచ్చి నీ పని కొరకు ఒక 5,000 కానుక చెల్లించి నీ సువార్తను ప్రకటిస్తాను నాయన. నా చెయ్యి యథావిధిగా వచ్చేటట్టు, నాకు వచ్చిన ఈ బాధ నివారణ అయిపోయేటట్టు సహాయం చేయను నాయన. కన్నీటితో ఆ బెడ్ మీద ఉండి ఆ హాస్పిటల్లో ఉన్నటువంటి ఆ పరిస్థితిలో ఈమె పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో ప్రార్థించి, ఇదిగో తండ్రి, నన్ను బాగు చేస్తే ఖచ్చితంగా వచ్చి నేను సాక్ష్యం చెప్పుకొని ఒక కార్యక్రమానికి నేను అనుకున్న ప్రకారంగా ఆ మొక్కుబడి తీర్చుకుంటాను నాయన అని చెప్పేసి వీరు తీర్మానం చేసుకుని ఉన్నారట. దేవాదేవుడు అద్భుత రీతిగా ఈమెకు స్వస్థతనిచ్చాడు. నా చెయ్యి నాకు
యథావిధిగా వచ్చేసింది. ఈ రోజున సాక్ష్యం పంచుకుని దేవుని పనిలో వాడబడ్డానికి నేను వచ్చానని చెప్పేసి సహోదరి కొరిటిపాడు నుంచి సాక్ష్యం చెప్పడానికి మన మధ్యకి రావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చ్ గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లెలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు. అడ్డాడలో మే నెల 10వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో మే నెల 11వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో మే నెల 12వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. నంద్యాలలో మే నెల 13వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో మే నెల 14వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వైఎంసీఏ గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, ఆర్ఎస్ రోడ్, కర్నూలు. గుంటూరులో మే నెల 17వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఈఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జ్ సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో మే నెల 18వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో మే నెల 19వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, గాంధీనగర్, మహమ్మద్ అలీ స్ట్రీట్, కాకినాడ. మాచెర్లలో మే నెల 20వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచెర్ల, పల్నాడు జిల్లా. పాలకొల్లులో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. వినుకొండలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. పెద్ద డోర్నాలలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్ట్ ఆఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో మే నెల 21వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. ఏలూరులో మే నెల 24వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. రాజమండ్రిలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చ్ గ్రౌండ్, జాంపేట, చర్చ్ గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో మే నెల 25వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో
మే నెల 26వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు. భీమవరంలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. నరసరావుపేటలో మే నెల 27వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం పారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో మే నెల 28వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల.